ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 ఏప్రిల్ 19 శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమివేయాలి. ఈ రోజు మీకు విచారకరమైన అనుభవాలు ఉండవచ్చు. మీరు ఓడిపోయే అవకాశం ఉన్నందున ఎటువంటి ఘర్షణలో పడవద్దు. మీకు మానసికంగా ఇబ్బంది అనిపిస్తే మద్యపానీయాలు ఆశ్రయించకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ రోజు కఠినమైన విమర్శల్ని పట్టించుకోకండి మరియు భవిష్యత్తు కోసం ఎదురు చూడండి. మీ బడ్జెట్ ని తనిఖీ చేయండి. మీ మనసు ఈ రోజు చెడు ఆలోచనల్ని పుట్టించవచ్చు, కానీ అప్రమత్తంగా ఉండండి మరియు మిమ్మల్ని ఎవరు హాని చేయనివ్వకండి. అలాగే మీ కళ్ళు మరియు కాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఈ రోజు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చెడ్డ దశలో ఉన్నట్లయితే ఓపిక పట్టండి. శివుని అనుగ్రహం కోసం ఆరాధించండి. ఆకుపచ్చ మీకు దురదృష్టకరం. చుట్టూ ఉన్న మీకు దాచిన మరియు కనిపించే శత్రువుల్ని గుర్తించండి. మీకు దీర్ఘకాలిక రుణాలు ఉంటే ఈ రోజే వాటిని తిరిగి చెల్లించండి. మీ ఇంటిని సురక్షితంగా ఉంచండి మరియు మీ మంచాన్ని మరెవరు ఉపయోగించకుండా ఉండండి. మీ వెనుక ఎలాంటి గూఢాచర్యం జరిగినా పరిష్కరించడానికి అప్రమత్తంగా ఉండండి. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బాలాంబిక అష్టోత్తరాన్ని పారాయణం చేయండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.